హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలూస్ మన ఇంటి వంట. ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్గా చింతపండు గుజ్జు ఎలా తయారు చేసుకోవాలనేది రెసిపీ అండి. మన అక్క మీరు అడిగారు కదా, నేను మీకోసం వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో మనకి ముందుగా చింతపండు బాగా శుభ్రం చేసేసుకుని పేళ్ళు చింతపిక్కలు అవి తీసేసుకుని 20 మినిట్స్ చింతపండు మునిగేలా వాటర్ వేసి నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్నాక ఇలా స్టవ్ మీద పెట్టుకుని బాగా ఉడకబెట్టుకోవాలి. సో అప్పుడు ఈ క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా ఉడకబెట్టుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. సో మనకి ఖచ్చితంగా ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఎటువంటి వాటర్ ఉండకూడదు. వాటర్ ఉంటే అసలు నిలవ ఉండదండి చింతపండు గుజ్జు. సో ఈ విధంగా మనం క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా ఉడకబెట్టుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టుకుని అడుగంటకుండా కలుపుకుంటూ ఉండండి. తర్వాత చల్లారాక ఏమైనా చిన్న చిన్న పేర్లు కానీ ఏమన్నా ఉంటే క్లీన్ చేసేసుకోండి ఇప్పుడే. ఎందుకంటే మనం మిక్సీకి వేసుకుంటాం కదా, మిక్సీలో అడ్డుపడకుండా. సో బాగా ఏమన్నా చిన్న చిన్నవి ఏమన్నా పేర్లు ఉంటే ఒకసారి మరోసారి చెక్ చేసుకుని క్లీన్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం మిక్సీ వేసుకుందామండి. సో మిక్సీలో వేసాక మనకి క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలండి. సో చూసారా, ఈ విధంగా చిక్కగా ఉండాలి పేస్ట్ అండి. సో ఈ విధంగా మనకి ఇన్స్టెంట్ చింతపండు గుజ్జు రెడీ అయిపోయింది, టామరిన్ పేస్ట్. సో మనం దీన్ని చింతపండు పులిహోర చేసుకున్నప్పుడు ఎంతకావాలి స్పూన్స్ వేసుకొని 2 స్పూన్స్ వేసి కలిపేసుకుని మనకు రైస్ సరిపడినంత వేసుకుని, తర్వాత చేపల పులుసు కానీ బెండకాయ పులుసు కానీ ఏ విధమైన పులుసులో చింతపండు కావాల్సిన దాని కర్రీస్లో కానీ వేసుకోండి. పచ్చడిలో కూడా చిన్న స్పూను గుజ్జు వేసేసుకున్నా మనకి ఇడ్లీలోకి చట్నీలో పచ్చళ్ళు బాగుంటుందండి. సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.